హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లహరి క్రియేషన్స్. న్యూగా మనం జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుందామండి. ఆల్రెడీ ఉన్న మెయిల్ కాకుండా కొత్తగా ఇంకొకటి చూద్దాము. ఇక్కడ యాడ్ అకౌంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాము. ఇక్కడ గూగుల్ అని చూపిస్తుంది, క్లిక్ చేద్దాము. చేశాక చెకింగ్ ఇన్ఫో అని ఇలా వస్తుంది. తర్వాత మనం ఇక్కడ మెయిల్ ఐడి ఇంకా క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ అకౌంట్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేసుకుందాము. చేశాక ఇది పర్సనల్ యూసా వర్క్ అని అడుగుతుంది. ఏదైనా మీ ఇష్టం, మీ చాయిస్. తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేద్దాము. ఇక్కడ సర్నేమ్ అనేది ఆప్షనల్ నేమ్, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే లేదు. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మనం ఇవ్వాలి. నేను ఇచ్చేసాను. ఇక్కడ జెండర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లో మనం జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను మేల్ నేమ్ మీద చేశాను కాబట్టి మేల్ అనేది సెలెక్ట్ చేసుకో. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకు డిఫరెంట్ ఐడీస్ అనేది ఇస్తుంది. మీకు అది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే క్రియేట్గా మీరు ఓన్గా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నేను నాకు నచ్చిన నేమ్ పెట్టేసి క్రియేట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ బట్ ఇది డజంట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రా నెంబర్ యాడ్ చేసుకుంటున్నాను. వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏదైనా స్ట్రాంగ్గా ఒక పాస్వర్డ్ అనేది ఈజీగా మనకి మైండ్లో గుర్తుండిపోయేది ఒక పాస్వర్డ్ని ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ మనకి యాడ్ ఫోన్ నెంబర్ వస్తుంది. మనం ఆల్రెడీ ఒకే నెంబర్ మీద ఓపెన్ చేసాం కాబట్టి జస్ట్ ఎస్ ఐ మీన్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రైవసీ అండ్ టర్మ్స్ అంతా మనం అగ్రీ చేస్తున్నట్టు క్లిక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మనకి చెకింగ్ ఇన్ఫో అనేది ఒకసారి చెక్ చేస్తుంది. ఇది ఓల్డ్ మెయిల్ ఐడి అండి. దానిపైన క్లిక్ చేసామంటే ఇప్పుడు మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. మనం క్రియేట్ చేసింది కూడా యాడ్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసామంటే ఇలా ఫ్రెష్గా చేసిన మెయిల్ ఐడి ఓపెన్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.